ఈ నెల 27న వరంగల్లో జరగాల్సిన బీఆర్ఎస్ రథోత్సవ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, ఈ నెల 27న వరంగల్లో జరగాల్సిన బీఆర్ఎస్ రథోత్సవ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఈ రోజు నుంచి మే 5 వరకు 30 రోజుల పాటు ర్యాలీలు, సభల మీద నిషేధం విధిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని చెప్పారు. అయితే బీఆర్ఎస్ తలపెట్టిన రథోత్సవ సభకు ఇప్పటికే హనుమకొండలో భూమి పూజ పూర్తి చేసి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కలిసి 3000 బస్సులు సమకూర్చాలంటూ దరఖాస్తు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో వెలువడిన పోలీసులు ఉత్తర్వులు బీఆర్ఎస్ శ్రేణులను అయోమయంలో పడేశాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ ఈ నెల 27 తారీఖున హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ భారీ ఎత్తున కూడా సభ నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులతో కూడా కేసీఆర్ సమావేశమై పెద్ద ఎత్తున ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా అందరు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి భూమి పూజ కూడా చేపట్టడం జరిగింది. కానీ నిన్న వరంగల్ కమిషనరేట్ మాత్రం స్పష్టంగా ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా వరంగల్ సిటీ అంతటా పూర్తి స్థాయిలో కూడా పోలీస్ యాక్ట్ కూడా నమోదు అవుతుందని చెప్పేసి కూడా పోలీస్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. అంటే పోలీస్ యాక్ట్ 30 అంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా ఈ ర్యాలీలు కావచ్చు, సభలు కావచ్చు, ఇంకా మైకులు సంబంధించినటువంటి శబ్దాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ నిర్వహించవద్దు, దాదాపు 30 రోజుల పాటు నిర్వహించవద్దని చెప్పేసి కూడా పోలీస్ కమిషనర్ కూడా ఈ యొక్క నోట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఇప్పుడు అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. స్పష్టంగా వారు ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒకవైపు వ్యతిరేకతగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ వైపు ప్రజలందరూ కూడా ఆకర్షణ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సభ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు భావించి ఈ సభకి అనుమతి ఇవ్వట్లేదని చెప్పేసి కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నారు. కానీ ఇది అనేది నిన్నటి నుంచి కూడా ఇది అమల్లోకి రావడం జరిగింది. పోలీస్ యాక్ట్ అనేది దాదాపు నిన్న 6వ తారీఖు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా ఇది అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా పోలీస్ కమిషనర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ సభ సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం వరంగల్ సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఒకవైపు పూర్తి చేస్తున్నారు. కానీ సడన్గా పోలీస్ కమిషనర్ ఈ యొక్క నోట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కేవలం వరంగల్ అంటే వరంగల్ కంచుకోట, ఎక్కడైనా కూడా బీఆర్ఎస్ ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ఖచ్చితంగా వరంగల్ నుంచే ప్రారంభిస్తారు. వరంగల్ నుంచి ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయవంతం కూడా అవుతుంది. ఎక్కడైనా కూడా ఏ ఎన్నికైనా సరే, ఎప్పుడైనా కూడా చిన్న ఎన్నికలు అంటే ఇటు లోకల్ పార్టీ ఎన్నికలైనా సరే, ఇటు అసెంబ్లీ ఎన్నికలైనా సరే, ఇక పార్లమెంట్ ఎన్నికలైనా సరే, ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా వరంగల్ నుంచే కేసీఆర్ ప్రారంభిస్తారు. కాబట్టి ఈసారి కూడా ఈ యొక్క సభను కూడా వరంగల్లోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నారు. దాని తర్వాత అక్కడి నుంచి అన్ని జిల్లాల వారీగా పెద్ద ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వారు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, ప్రజల దగ్గర ఉన్నటువంటి వ్యతిరేకత ఏ విధంగా ఉంది, దాంతోపాటు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలు, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నటువంటి సమయంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారు రైతులకు ఇచ్చినటువంటి హామీలు, అప్పుడు వారు రైతులకు ఇచ్చినటువంటి ఆ ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా వివరించి చెప్పేందుకు కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఆర్టీసీ ఎండీకి కూడా దాదాపు 3000 బస్సులు కూడా కావాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు వెళ్ళి కలవడం జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకటే చెప్తున్నారు, ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా వరంగలే కాకుండా వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లోనే కూడా మేము ఈ యొక్క సభను పెట్టి తీరుతాము, లేదా హైకోర్టు వెళ్ళి హైకోర్టుని అప్రోచ్ అవుతామని చెప్పేసి బీఆర్ఎస్
లీగల్ టీమ్ సంబంధించినటువంటి వారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పై కావాలని చెప్పి అనగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తున్నారు, వీరు కొంతవరకు ఇబ్బంది తలెత్తేటువంటి వాతావరణం నెలకొన్నాయి, అంటే వివిధ రకాలుగా కొన్ని వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు వారి లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయాలు అవన్నీ కూడా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారింది. మళ్ళీ వేడెక్కినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు ఒక ఇష్యూ అయితే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ చేపడుతున్నటువంటి సిల్వర్ జీబ్లు సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు మళ్ళీ తారస్థాయి కూడా ఎక్కేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా